నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. వీడిని చూస్తే ఒకటే సామెత, పులి బక్కబడ్డా కూడా పులి చారలు బక్కబడాయి. వీడు ఇదే పాటగా ముందనేమో పెద్ద పెద్ద డైలాగులు ఇరాన్ మీద, వెనక నుంచేమో దాసోహం, రండి జలసంధిని వదులుండి చర్చలు జరుపుదాము, అది ఇదని వెనక నుంచి బ్యాక్గ్రౌండ్. వీడు ఏం బెదిరిస్తున్నాడు? అప్పటి వరకు ఇరాన్ చుట్టిన మా బలగాలు ట్రంప్ కీలక పోస్ట్. ఎప్పటి వరకు? పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గించడం కోసం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పోస్టు చేశారు. యుద్ధ ముగింపులకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు హార్మోజ్ జలసంధిని ఫ్రీ చేసేయాలి, వాళ్ళ మీద సంబంధించినటువంటి మొత్తం కొలాప్స్ చేసి పడేస్తే అప్పటిదాకా వాళ్ళంతా ఆర్మీ వాళ్ళు దేశం చుట్టూ ఉంటారు. అంతే అయినాక మళ్ళీ వచ్చేస్తారు. అదేవిధంగా తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నువ్వేమీ చేయలేవు, జీరో. యుద్ధం ముగించే విషయంలో ఇరాన్తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరి అది అమల్లోకి వచ్చేంత వరకు మా యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాలు వంటివన్నీ ఇరాన్ దాని పరిసర ప్రాంతాలను మోహరించి ఉంటాయి. ఏదైనా కారణంతో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కనుక మునిపెన్నడు చూడనంత స్థాయిలో మేము విరుచుకుపడతాం. ఏం చేయలేరు మీరు. ఈలోగా అమెరికా సైన్యం విశ్రాంతి తీసుకుంటూ తమ తదుపరి మిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు అమెరికా ఇరాన్ బార్డర్ చుట్టూరా వాళ్ళు రిలాక్స్ చేస్తుంటారు. అణ్వాయుధాలు ఉండకూడదు, హార్మోజ్ జలసంధిని తెరిచి దాన్ని సురక్షితంగా ఉంచాల్సిందే అని ట్రంప్ తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు. అదే ట్రూత్ పోస్ట్ ఒకటే ఉన్నది, ట్రూత్ పోస్ట్. దాంట్లోనే ఏమైనా గీతలు రాస్తుంటాడు. ఇక ఎట్లా ఉంటున్నావురా? లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హార్మోజ్ని మళ్లీ మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. ఇక్కడ ఏమైంది? లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. 250-280 మంది దాకా చచ్చిపోయారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఒప్పందంలో ఇది లేదని ట్రంప్ అంటాడు. ట్రంప్ లేదు, అది ఇజ్రాయిల్ ఇష్టము, లెబనాన్ మీద ఏమైనా చేసుకోవచ్చు. ఏంది ఇది? ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది? వీడు ఇక్కడ భీకరంగా చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ సీజ్ చేసేది. ట్రంప్ దీనిపై స్పందిస్తూ టెహ్రాన్ మళ్ళీ హెచ్చరికలు చేశారు. దీంతో పశ్చిమాసియాల పరిస్థితులు మళ్ళీ నిగురుగప్పిన నిప్పులా మారాయి. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదంటూ పేర్కొంటూ ఇజ్రాయిల్ ఆ దేశంపై భీకర దాడులు చేసింది. నేను ఇంటి ముందు నుంచి కొట్లాడా కానీ ఇంటి వెనక నుంచి కొట్లాడుతా అంటే ఎవడో ఒప్పుకుంటాడా? నువ్వు ఇంటి ముందు నుంచి కొట్లాడా, నేను ఇంటి ముందు నుంచి రాను అని ఇంటి వెనక నుంచి వచ్చి యుద్ధం చేస్తా అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? మరి ఇజ్రాయిల్ చప్పుడే ఊరుకుంటే కాకపోనా ఒప్పందంలో భాగంగా లెబనాన్ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? అమాయకమైన ప్రజలను ఉగ్రవాదులు అంటారు. ఇక ఇదే ఏమన్నా సామెత అంటే ఉగ్రవాదం. మనం చేసినాం, ఎంత బ్రహ్మాండమైన యుద్ధం చేసినాం. ఎవరన్నా పౌరుడు చచ్చిపోయిందా? మన సింధు మొన్న జరిగిన యుద్ధాల్లో ఎవరైనా పౌరుడు చనిపోయిందా? మొత్తం ఉగ్రవాదులను సంహరించినాం. అట్లుండాలి రా. మా దగ్గర నేర్చుకోండి, రండి క్లాసులోకి రండి, మీకు ఏసీలు, ఫుడ్ గిడ్డు అన్నీ అరేంజ్ చేస్తాం. మా దగ్గర నేర్చుకోండి. మా ఆర్మీ వాళ్ళు చెప్తారు మీకు యుద్ధం ఎట్లా చేయాలి, టార్గెట్ ఎట్లా అనేది. అమాయకులు ఏమన్నారా? పిల్లలు చచ్చిపోయినరా నాయన. వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? ఉగ్రవాదులను సంహరించినటువంటి ఉగ్రవాదులు అమాయకులు కూడా ఉండరా? అమాయక ప్రజలను చంపారు. చిన్నపిల్లలు ఏం చేశారు? తుపాకులు పట్టిరా, మీ మీదకి ఎక్కువ పెట్టిరా. యుద్ధ రీతి లేదు, నీతి లేదు, ఏది లేదు. రండి మా దగ్గరికి. మేము మొన్న వేసిన యుద్ధం గురించి చెప్తాం. ఒక్క పౌరుడు టీ తాగేటోడు కూడా చచ్చిపోలేరా? ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నారో అక్కడనే వాళ్ళనే చంపినాం, ఉగ్రవాదులనే చంపినాం. అదిరా మా ఆర్మీ గొప్పదనం. రండి, లెబనాన్, ఇజ్రాయిల్, అమెరికా రండి మా దగ్గరికి, క్లాసులు తీసుకోండి. మా ఆర్మీ వాళ్ళు చెప్తారు బ్రహ్మాండంగా ఎట్లా ఛేదించాలి, అమాయకులు ఎట్లా సాగకుండా ఉండాలని. ఏం పాడేంద్ర యుద్ధం? అహంకారాలతో కూడుకున్నటువంటిది, అత్యాశ, ఏదో స్వార్థం, ఏమో చేయాలి, దేశాలను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని ఆడిచ్చాలి. ఏమనుకుంటున్నారు ప్రేక్షకులారా? ఏమంటున్నారు? ఒకసారి కామెంట్లు గట్టిగా రాయండి. ఏమన్నా ఇది యుద్ధము? నువ్వు ఇంకా కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయిల్ ఇది ఉండదా? లెబనాన్ అది లేదా? అది చేయాల్సిందేనా?
అంటే ఇంటి ముందు నుంచి మేము యుద్ధం చేయగానే ఇంటి వెనక నుంచి చేస్తాం అన్నట్టుగా వీళ్ళ సంగతి ఉన్నది. జర కామెంట్ రూపంలో గట్టిగా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.